Hey, hi, hello, namaste. Welcome back to my another video, and this video will be my analysis about నాని అని మీరు అనుకుంటారు, కానీ అవసరం అంత లోపల కొంచెం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు ఏంటి ఇంటెలిజెంట్ నాని అని తమ్మునేలు పెట్టా, అసలు దేని గురించి మాట్లాడదాం అనే పాయింట్లో మాట్లాడదాం. ఇప్పుడు మనకున్న హీరోస్ చాలామంది ఉన్నారు. దేర్ ఆర్ టైర్ 1 హీరోస్, టైర్ 2 హీరోస్, టైర్ 3 హీరోస్ కూడా ఉన్నారు. అండ్ అందరు వచ్చేసి పాన్ ఇండియా మూవీస్ కోసం చాలా విగ్రస్గా ప్రయత్నిస్తున్నారు. అండ్ ఆల్సో టైర్ 1 హీరోస్ వాళ్ళు ఇలాంటి సినిమా తీసినా హిట్టే. పర్టికులర్గా ఒక పర్సన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మనకైనా కానీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీనో, లేకపోతే ఒక మంచి ఎమోషనల్ మూవీనో, లేకపోతే ఒక మంచి రా ఇంట్రెస్టింగ్ మూవీనో ఆర్ ఆల్సో ఎనీథింగ్, ఎలాంటి క్యారెక్టర్ అయినా నీట్గా వాళ్ళేళ్ళగా చేసే దట్ ఈస్ నాని. సో అందుకని మాట్లాడదాం ఉంటున్నా. మహానుభావులా ఎక్కడ ఉన్నారా మీరు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాని కెరీర్ అసలు ఎన్ని మూవీస్ అయిపోయినాయి అంటే సరిపోదా శనివారంతో ఇట్ బీన్ లైక్ 29 మూవీస్ అయినాయి అనమాట. ఆయన వచ్చింది 2008లో అనమాట. 8 నుంచి 2024కి యూ కెన్ సీ 29 మూవీస్ అనేది కవర్ చేశాడు. అండ్ ఆల్సో కొన్నిసార్లు అయితే ఇయర్కి 3 మూవీస్ కూడా దింపాడు. మీరు అనుకున్నట్టు ఎక్కడో వెళ్ళిపోవాలి లేకపోతే ఎంతో చేసేయాలంటే కాదు. నాకు తెలిసి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రభాస్ తీసుకున్నా, మనకి అల్లు అర్జున్ తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు మనకి ఎన్టీఆర్ తీసుకున్నా, రామ్ చరణ్ తీసుకున్నా, వీళ్ళందరూ టైర్ 1 హీరోస్. అండ్ ఆల్సో పైకి వెళ్ళిపోయారు పూర్తిగా. అన్ని పాన్ ఇండియా మూవీస్ అనమాట. ఒక్కొక్క మూవీకి మినిమం 3 years పడుతుంది ఒక్కొక్క మూవీ రావడానికైనా. కానీ వచ్చిన హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలీదు. అండ్ ఇప్పుడు కన్సిస్టెన్సీగా పాన్ ఇండియా మూవీని తీసేది మాత్రం ప్రభాసే. అండ్ ఇంకా మహేష్ బాబు గురించి ఇంకా ఏం చెప్తాం, ఆయన ఇప్పుడు రాజమౌళి దానిలోకి వెళ్ళాడు కాబట్టి ఇంకా 3 years వరకు రాదు. సో ఇలాంటి టైం గ్యాప్ని పర్ఫెక్ట్గా వాడుకునేది నాని. నిజంగా ఎవ్రీ ఇయర్ ఒక మూవీ. ఈవెన్ దో పాన్ ఇండియా మూవీస్ స్టార్ట్ అయినా కూడా చిన్న చిన్న మూవీస్ రావని, లేకపోతే ఏమని రావని, ఈయన ఒక స్పేస్ ఏదైతే ఖాళీగా ఉందో స్పేస్ మిడిల్ ఆయన నీట్గా వాడుకుంటున్నాడు నాని. ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్ని హిట్ అవుతున్నాయి. అవునండి, అంతకు మించి అసలు నాని కెరీర్ ఫస్ట్ నుంచి లాస్ట్కి హిట్ మూవీస్ ఆర్ ఫ్లాప్ మూవీస్ ఎవ్రీ ఇయర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 2008 అదేంటంటే అష్టాచమ్మ హిట్ కొట్టేశాడు, అయిపోయింది హిట్. ఏమిటి ఆ పేర్లో స్పెషాలిటీ? మహేష్ ఆ పేరులోని మత్తుంది, స్టైల్ ఉంది. మహేష్ ఆ పేరులోని వైబ్రేషన్స్ ఉన్నాయి. మహేష్ మహేష్. అండ్ దాని తర్వాత రైడ్ అనే ఒక సినిమా వచ్చింది. ది యావరేజ్ కానీ బాగుంటుంది ఫ్రెండ్షిప్ మీద, బట్ యావరేజ్ ఫ్లాప్ అయింది అని వచ్చింది. దాని తర్వాత ఒక స్మాల్ మూవీ భీమ్లీ కమెడీ జట్, దాని సాంగ్స్ బాగుంటాయి. అండ్ ఆల్సో ఆ కామెడీ కూడా బాగుంటుంది. ఈవెన్ మీరు అనుకుంటారు జబర్దస్త్లో వచ్చిన వాళ్ళందరూ దానిలో ముందున్నారు. దాని నుంచే జబర్దస్త్కి అలా క్యాటర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత మనకి ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, అందరికి కానీ, యూత్కి కానీ ప్రతి ఒక్కరికి మంచి కనెక్ట్ ఇప్పించిన మూవీ దట్ ఈస్ అలా మొదలైంది. రోజు ఈ టైంలో దింపుతున్నందుకు అంకుల్తో ఏం ప్రాబ్లం లేదుగా? అంకుల్తోనా? నో వే, నువ్వు గే అని చెప్పానులే. గేనా? ఇమాజిన్ చేస్తున్నావా? బా వాట్ ఏ మూవీ. ఇప్పుడు చూసినా కూడా నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఆ మూవీ. క్రేజీ మూవీ అనమాట. ఆ టైంలో కూడా హీ హ్యాస్ డన్ లైక్ ఇయర్కి 2 మూవీస్ దింపాడు అనమాట 2011లో. దట్ ఈస్ అలా మొదలైంది అండ్ పిల్ల జమందరి. బ్యాక్ టు బ్యాక్ దిస్ 2 మూవీస్ ఆర్ వెరీ మచ్ కామెడీ. అదేంటి రొమాన్స్ అంటున్నా, ఎస్ రొమాన్స్ కూడా వేసుకోండి. కామెడీ, రొమాన్స్, డ్రామా, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఈవెన్ క్రేజీ మూవీస్ అనమాట. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట నీది. పనోడి గెటప్లో ఎంత న్యాచురల్గా ఉన్నారా తూ, నీ మొహం మీద కాకిరెట్టయ్యా. దాని తర్వాత 2012లో ఒక మంచి హైలో ఉన్నాడు అనమాట. ఆ హైలో ఉన్నప్పుడే 2 మూవీస్ దింపారు. దట్ ఈస్ ఈగా అండ్ ఆల్సో ఎటో వెళ్ళిపోయిన మనసు. ఒకటి వచ్చేసి భయంకరమైన పాన్ ఇండియా మూవీ. అంటే అప్పటి వరకు పాన్ ఇండియా మూవీ తెలియదు. అంటే బాహుబలి అంటున్నారు, కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దింపిందే ఈగా సినిమా. అండ్ రాజమౌళి హీ హ్యాస్ డన్ గుడ్ జాబ్ విత్ దిస్ నాని క్యారెక్టర్. చాలా అంటే చాలా. ఇప్పుడు ఒక ఈగన్లో మనము ఒక నాని అనే క్యారెక్టర్ని
మనం ఊహించుకోవాలంటే పర్ఫెక్ట్గా ఊహించుకుంటాం. ఇంక ఈగ అంటే నానినే అన్నంత బాగా చేశారనమాట. మీరు జుట్టు అలా గాలి కుదిలేకుండా టైట్గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. ఇడియట్. థ్యాంక్ యూ. దాని తర్వాత మనకి ఎటు వెళ్ళిపోయారు మనసు. ఈవెన్ దో ఆ మూవీ ఫ్లాప్ అయింది ఏదో అనుకుంటాం, కానీ పాటలు హిట్ అయినాయి. అండ్ ఆల్సో దానిలో ఉన్న ఎమోషన్స్ అండ్ లవ్ ఇవన్నీ చాలా హిట్ అయినాయి. హీ హాస్ డన్ గ్రేట్ జాబ్ ఇన్ ద 2012 ఆ టైంలో. 2014లో మనకు పైసా తెలుసు కదా, దానిలో బాగుంటుంది ఒక పాట, పైసా పైసా, అది నిజంగా చాలా బాగుంటుంది. దాంతోపాటు పైసా ఒకటి పడిపోయింది, ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఆహా కళ్యాణం అనుకుంటా, ఐ థింక్ సో. ఇట్స్ ఆల్సో అంత గొప్పగా లేదు, విచ్ ఈజ్ ఎ రీమేక్ ఆఫ్ బాలీవుడ్ మూవీని రీమేక్ చేశారనమాట. అస్సలు బాగాలేదు, అంటే అంత కనెక్టివిటీగా కుదరలేదు అనమాట. దాని తర్వాత మనకి 3 మూవీస్ దింపారు, దట్ టు ఆన్ 2015లో. ఒకటి వచ్చి జెండా పైకప్పు రాజు, ఎప్పటి నుంచో చేశారు డబుల్ యాక్షన్, కానీ అంత హిట్ కాలేదు, అంటే ఈవెన్ యావరేజ్ కూడా కాలేదు, ఫ్లాప్ అయిపోయింది. దాని తర్వాత వచ్చిందయ్యా కల్ట్ బొమ్మ. కల్ట్ అంటే కల్ట్ సినిమా అంటే అదే. వేరాజ్ హీ ఇంట్రడ్యూసర్ విజయ్ దేవరకొండ అండ్ నాగశ్విన్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ అందరు డెబ్యూటెంట్తో, అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళందరూ ఒక టాప్ పొజిషన్లో తీసుకుని వచ్చినది నానినే మళ్ళీ. దట్టు ఇప్పుడు కలికి సినిమా తీసిన మొత్తం బ్యాచ్ అంతా ఉన్నారు. సో దానిలో నాని అలాంటి స్క్రిప్ట్ని ఎంచుకోవడం, ఇట్ వాజ్ వెరీ వెరీ గ్రేట్. దట్ ఈస్ ఎవడో సుబ్రహ్మణ్యం. ఇలా ఎంత దూరం సుబ్బు, పెంబా ఉన్నాడు కదా. ఏం అక్కర్లేదు. Now keep going straight for 100 meters. ఎక్కడికి వెళ్ళమంటే చూడు. క్రేజీ మూవీ కదా, 2015లో వచ్చింది. అండ్ దాంతోపాటు సరే ఎవడో సుబ్రహ్మణ్యం వచ్చింది ఏదో అనుకోండి, వెంటనే భలే మొగడివే అని మంచి హైలో ఉన్న డైరెక్టర్, దట్టు నానితో ఒక క్లీన్ కామెడీ అండ్ క్లీన్గా అసలు క్రేజీ ఉంటుంది ఆ మూవీ. వాట్ ఏ మూవీ కదా. మీరు చాలా విశాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం. అరే ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు? అదే భయంతో కాదు, ఆనందంతో. బాష్పాలు రావట్లేదు కానీ కానీ నీళ్ళు తనుకుంటూ వచ్చేస్తున్నాయి. పిలవకుండా పిల్లలిచ్చారు, పిలిచి పనిచ్చారు. ఆనందం దుఃఖం. ఇలా ఆల్ ఎమోషన్ గొంతులో నువ్వు చెప్తావు. అచ్చా, చెప్పండి. గొంతులోనే ఉన్నాయి. సరే అల్లుడు. 2016లో మనకి 3 మూవీస్ వచ్చినాయి. దట్ ఈస్ వన్ కృష్ణగాడి వీరప్రేమ కథ. దానిలో సాంగ్స్ బాగుంటాయి, మూవీ బాగుంటుంది. జై బాలయ్య, హిందూపూర్ చాలా బాగుంటుంది అది మూవీ కూడా. ఫుల్ కామెడీ ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ఆ ఇయర్లో 3 మూవీస్ హిట్ కొట్టేశాడు. జెంటిల్మెన్ అని ఒక సినిమా వచ్చింది, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ అన్నీ ఉన్నాయి దానిలో. సరే చాలా హెవీ అయిపోయింది బ్రెయిన్ అనుకుని, అట్లా అనుకునే లోపల మజ్ను అని దింపేశాడు. ఈ కథలో నవరసాలు ఉన్నాయి భయ్యా, మరి ప్రేమ రసం కాదురా, చట్నీ. 2 హీరోయిన్స్తో సింపుల్ మూవీ, స్మాల్ మూవీ, సాంగ్స్ అన్నీ బాగుంటాయి, ఫీల్ గుడ్ మూవీ. అసలు ఒక్క ఇయర్లో హీ హ్యాస్ డన్ 3 మూవీస్ విచ్ వాస్ హిట్స్, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. నెక్స్ట్ 2017 వస్తున్నా. 2017లో నేను లోకల్, అది ఇంకో కమర్షియల్ మూవీ అండ్ కామెడీ వెళ్ళిపోతుంది. అండ్ దట్ వాజ్ గుడ్ మూవీ, క్రేజీ గుడ్ మూవీ అనమాట. దాంతోపాటు అదొక వైపు అనుకుంటే ఎమోషనల్గా నిన్ను కోరి అని దింపేశాడు వెంటనే. అసలు 1 ఇయర్లో 3 మూవీస్ దింపాడు. అసలు నాని కన్సిస్టెన్సీకి హ్యాట్స్ ఆఫ్. ఉన్నప్పుడు ఎవరో, లేనప్పుడు ఆఫర్లు ఇస్తారు. జనరల్గా అన్నానే, నేను జనరల్గానే అన్నాను సార్. హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ అంతే. దాని తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, MCA, అది కూడా హిట్ అయింది భయ్యా, అది కూడా హిట్. నువ్వు నాకు బాగా నచ్చావు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? 2018లో 2 మూవీస్ గాన్, అంటే మంచి హైలో ఉన్నాడు కదా, దెబ్బ పడింది అనమాట. దట్ ఈజ్ మనకి కృష్ణార్జున యుద్ధం, ఇంకా దేవదాస్. ఏమో నాకు తెలీదు, నాకు కూడా నచ్చలేదు మూవీస్. అండ్ 2019 ఈజ్ మళ్ళీ ఒక కమ్బ్యాక్ అనమాట నానికి. దట్ ఈస్ జెర్సీ.
వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఆఫ్ నాని. నాని ద కెరీర్స్లో ద బెస్ట్ మూవీ. ఇప్పుడు పెట్టినా నేను మొత్తం సినిమా చూసేస్తాను, అంత క్రేజీ మూవీ అనమాట. నాకు భలే ఇష్టం, అది ఎందుకో తెలియదు, ఐ డోంట్ నో వై, బట్ దట్ వాజ్ గ్రేట్ 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 మూవీ. దాంతోపాటు నానీస్ గ్యాంగ్ లీడర్, ఫీల్ గుడ్ రివెంజ్ డ్రామా మూవీ. అండ్ దానిలో కార్తికేయ మన హీరో అనమాట, ఆయన్ని ఒక విలన్ షేడ్లో చూపించడం కూడా అసలు నాని అసలు క్రేజీ క్రేజీ థింగ్స్ అన్నీ చేశాడు. దాని తర్వాత నుంచి డౌన్ఫాల్ అనమాట. మనకి 2020లో పాండమిక్ వచ్చింది, లైక్ కోవిడ్. ఆ టైంలో కూడా ఓటీటీలో తీసుకుని వచ్చింది వి అనే సినిమా. మేబీ అది థియేటర్లో చూస్తే మంచి ఊపు వచ్చేది, టీవీలో చూడడం వల్ల అంత అనిపించలేదు అనమాట. ఆఫ్టర్ కోవిడ్లో కూడా 2 మూవీస్ దింపాడంటే ఇట్ వాస్ వెరీ వెరీ గ్రేట్. దట్ ఈస్ వన్ ఈజ్ టక్ జగదీష్, అది కూడా ఓటీటీలో వచ్చింది. అప్పటికి అవుట్ ఆ సినిమా అసలు ఎమోషనల్గా అమ్మో మన వల్ల కాదనమాట. దానిలో కూడా పాటలు మాత్రం బాగుంటాయి. దాని తర్వాత మనకి శ్యామ్ సింగ్ రాయ్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మూవీ శ్యామ్ సింగ్ రాయ్, చాలా బాగుంటుంది. 2022లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ వచ్చింది. మేబీ మీకు చాలామందికి అది ల్యాగ్ అనిపించచ్చు, బట్ దట్ మూవీ వాజ్ వెరీ గుడ్. నాకు కొంచెం నచ్చిందమ్మా, కానీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. దట్ ఈస్ అంటే సుందరానికి 2022లో వచ్చింది, కూడా బాగుంటుంది. అండ్ ఇన్ని మూవీస్ చెప్పాను కదా, మీ ఫేవరెట్ మూవీ ఏంటో చెప్పండి. నాని ఫేవరెట్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ డౌన్ చేయండి. దాంతోపాటు మనకి దసరా వచ్చింది. నీ ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం, రా రస్టిక్ అన్నీ ఉన్నాయి. మనకు అప్పటి వరకు అల్లు అర్జునే చేయగలడు ఇలాంటి క్యారెక్టర్, లేకపోతే ఇలాంటి ఎవరు చేయలేరు అది ఇది అని అనుకుంటుంటారు. కానీ కాదు భయ్య, నానికి హీ హ్యాస్ మోల్డెడ్ టు దసరా మూవీలోకి మంచిగా మోల్డ్ అయ్యాడు. అండ్ ఆ క్యారెక్టర్ నాకు గుర్తొస్తే ఆ పర్సనాలిటీనే గుర్తొస్తాడు. సేమ్ అంత సూపర్గా చేశాను అనమాట నాని కూడా. దాని తర్వాత ఆయన వచ్చింది మా నాన్న. మ్యామ్ యష్న మిస్ యష్న, కొంచెం నా కూతురుతో ప్రైవేట్గా మాట్లాడచ్చా? అసలు పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు చూసే మూవీ ఆయన అన్న. హీఈస్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ గాయ్ అనమాట. ఐ థింక్ నాని హ్యాస్ 0 haters. నానికి హేట్ రేట్ లేదు అని అనుకుంటున్నాను నేనైతే. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు పక్కా చూస్తే ఒక హీరో, దట్ ఈస్ నాని. నా వేలో నేను అంతా నాకు ఉన్న ఆడియన్స్ని నేను సాటిస్ఫై చేస్తా అన్న పాయింట్, దిస్ ఈస్ ద యూఎస్పీ. యాటిట్యూడ్స్ ఇస్ ద మ్యాటర్. హీ హ్యాస్ ఎ గుడ్ యాటిట్యూడ్. కొంతమంది ఉంటారు యాటిట్యూడ్ ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అనమాట, ఓవర్ కథలు పడతారు, ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తారు, దాన్ని తోపు అనుకుంటారు. మనం దాని గురించి చెప్పను, అది ఎవరో మీకు తెలుసు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? మీకు తెలుసు, నాకు తెలుసు మీకు తెలుసు అని. ఇంటెలిజెంట్ నాని అని ఎందుకు చెప్తానంటే, ఆయన తీసుకున్న మూవీస్ కానీ స్టోరీస్ కానీ ఎక్స్పెరిమెంటేషన్స్ కానీ ఆన్ పాయింట్ మంచిగా ఉంది, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ హీ హ్యాస్ వర్క్ విత్ డిఫరెంట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఇంకొకటి స్మాల్ థింగ్ ఏంటంటే, మూవీస్ ఏవైతే నాని చేశారో ప్రతి ఒక్క మూవీలో ఒక్క సాంగ్ అయినా మీ ఫేవరెట్ ఉంటుంది. అండ్ ఆయన తీసిన ఇప్పటి వరకు మూవీస్లో ప్రతి ఒక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ లాంటి అనమాట. నేను చెప్పింది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నాను. సో అదనమాట ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, లైక్ మాట్లాడుతూ. సో అందుకు ఇది ఇంక్లూడ్ చేస్తున్న ఎడిటింగ్లో. సో అదనమాట సంగతి. బ్యాక్ టు ద పాయింట్. వేరాజ్ మనకి ఇప్పుడు వచ్చేసి యాక్షన్ మూవీ మాత్రం సరిపోదా శనివారం మూవీ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నా. బికాజ్ కొంచెం క్లాస్తో అలా కామెడీ టచ్ చేస్తూ అలా కొంచెం లవ్ స్టోరీ ఉండి ఇలా ఉంటుందనే అజంప్షన్ వేసుకోండి. అండ్ ఫైనల్గా కొన్ని ఫైట్ సీన్స్ కానీ ఇవి కానీ ఏమైనా ఉంటాయి, అదనమాట సంగతి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది నానీస్ థింగ్. నానీస్ మూవీస్ గురించి మాట్లాడదాం అనుకున్నా, అందుకే వచ్చాను అనమాట. మీరు కానీ నాని ఫ్యాన్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైతే నాని ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. దే విల్ లవ్ ఇట్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సరిపోతే శనివారం. నేను ఫస్ట్ డేనో సెకండ్ డేనో కానీ ఖచ్చితంగా వెళ్తాను. ఉండమని బాయ్.